ఊళ్ళో ఆనందాన్ని మర్చిపోవాలి కానీ మీరెందుకు మర్చిపోతారు? అయినా ఒకళ్ళని బాధ పెట్టడం తప్ప మీరు బాధపడటం మీకు తెలియదు కదా. ఆ, ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు పూజమ్మ అంత సీరియస్గా? కార్తిక్కి పెళ్లి చెయ్యాలి అని. బాగుందండి. పూర్వం మా నాన్నకి పెళ్ళి అని ఓ సినిమా వచ్చింది, ఇప్పుడు మా ఆయనకి పెళ్లి అని కార్డులు గుద్ది ఊరంతా పంచండి దెబ్బకు తోలు. ఎటకారం కాదండి, మీరన్న మాటల్ని డీటెయిల్ గా చెప్పాను. నోరు మూసుకో. పూజమ్మ నేను సీరియస్ గా అడుగుతున్నాను, మీరు కూడా సీరియస్ గా సమాధానం చెప్పండి. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? నేను రెండు రకాలుగా మాట్లాడను, ఒకే రకంగా మాట్లాడతాను, ఆలోచించే మాట్లాడతాను. అంటే ఆ కార్తిక్కి మేనక్కి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఇదేం ఆలోచన పూజమ్మ? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆలోచనే కరెక్ట్. ఆ మేనక కార్తిక్ని గుడ్డిగా నమ్మింది, ఎవరికేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ఆ బాల త్రిపుర సుందరి కూడా కార్తిక్ అంటే ఎంతో మంచివాడనుకుంటోంది. వాళ్ళ మంచితనాన్ని ఇంకా పెరిగేలా చెయ్యాలి. అందుకే ఆ బాల త్రిపుర సుందరిని కలిసి మేనక్కి కార్తిక్కి పెళ్లి జరిగే ఏర్పాటు చేసేలా పావులు కదపాలి. మనకేంటండి లాభం? లాభం అప్పుడే ఉంది. కార్తిక్ అంటే బాలకి మంచి అభిప్రాయమే ఉంది. కూతురు కూడా ఇష్టపడుతుంది కాబట్టి బాల తన కూతురు ఇష్టాన్ని ఎప్పుడు కాదనదు. కాబట్టి ఆ కార్తిక్ ని పిలిచి బాల పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. అప్పుడు కార్తిక్కి నా మీద ప్రేమ లేకపోయినా ఆ చందు మీద ప్రేమతోనైనా ఆ పెళ్లి కొప్పుకోడు. అది గతం అండి. ఏమండి, ఒకవేళ ఇప్పుడు ఎలాగూ చందు లేదు, మీకు అతనికి రిలేషన్స్ కూడా సరిగా లేవు కాబట్టి ఆ మేనకం చేసుకోవడానికి ఒప్పుకుంటే? ఒప్పుకున్నా నాకు నష్టం లేదు. ఎలాగండి? కార్తిక్ ఆ పెళ్లికి ఒప్పుకోగాని ఆ బాలా త్రిపుర సుందరీదేవి మేనక ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అసలే ఆ బాల కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యాలనుకుంటోంది. ఆ ఏర్పాట్లు చేస్తుంది, బంధుమిత్రులందరికీ చెప్తుంది. అందరూ వస్తారు, పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి. కరెక్ట్ గా అదే టైంలో అన్ని రకాల సాక్ష్యాలతో మనం ఎంటర్ అవుతాం. అర్థమైంది. అంత అంగరంగ వైభవంగా జరగబోయే పెళ్లి పందిట్లోకి మీ ఐరన్ లెగ్ పెడతానంటారు. అలా ఎంట్రై నాకు కార్తిక్ కి జరిగిన పెళ్లి ఫోటోలని, చందు గురించిన విషయాన్ని, చందు బిడ్డని అన్ని బాల త్రిపుర సుందరి దగ్గర చెప్పేస్తాను. అంతే, ఆ పెళ్లి పందిట్లోనే ఆ బాల అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. ఆ కార్తిక్ మీద విరుచుకు పడుతుంది, లాగి బయటికి విసిరేస్తుంది. అవసరమైతే అక్కడికక్కడే ముక్కలుగా నరికి పారేస్తుంది. కూడా కార్తిక్ నశించుకుంటుంది. నమ్మక ద్రోహం చేసినందుకు తో అని మోహన్ ఉమ్మేస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ విషయం తెలిసిన మరుక్షణం చందు మాత్రం కార్తిక్ ని ఎందుకు క్షమిస్తుంది? తాను కూడా ఉమ్మేస్తుంది. అప్పుడు కార్తిక్ కి ఏ దిక్కు ఉండదు, ఏం మాట్లాడాలో తెలియదు. తల దించుకొని తోక ముంచుకొని ఈ పూజ దగ్గరికి తిరిగి రావాల్సిందే. వస్తాడు. ఏమండి, ఇంత చెడ్డాకి మళ్ళీ మీ దగ్గరికి వస్తారంటారా? రాకేం చేస్తాడు? ఇంకో విషయం తెలుసా, నేను అందరితో ఆగను. నా జీవితం అన్యాయం అయిపోయింది. ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం ఆ కార్తికే అని ఆ బాలా త్రిపుర సుందరి దగ్గర మొసలి కన్నీరు కారుస్తాను. అంతే, తను నా కూతురు లాంటిదే, తనకు అన్యాయం చేస్తావా? నేను ఊరుకోను. తనతో కాపురం చేస్తావా లేదా అని ఆ కార్తిక్ మీద బాల మళ్ళీ విరుచుకు పడుతుంది. అప్పుడు కార్తిక్ లాక్కోలేక పీక్కోలేక ఇష్టం ఉన్నా లేకపోయినా నాతో కాపురానికి రావాల్సింది. ఏమో అనుకున్నారు పూజమ్మ, మీ అమ్మగారే అనుకుంటే మీ అమ్మగారికి మించిన ఐడియాలు నేను నీ దగ్గర. నేను అమ్మ కూతుర్నే, కానీ ఈ జనరేషన్ అమ్మాయిని. మా అమ్మకి 2 ఆలోచనలు వస్తే నాకు 4 ఆలోచనలు వస్తాయి. కరెక్టేనండి, మీ ప్లాన్ సూపర్ అండి. క్యారీ అని అంటే ఈ క్యారీ అని నీ బొందా
ఏమండి మీరే చెప్పండి. ఈవిడి మొగుడు మీద తూ అని ఉమ్మేస్తుందంట, పెళ్లి పందిట్లో నుంచి వాళ్ళు గెంటేస్తారంట, అవసరమైతే ముక్కలు ముక్కలుగా నరికేస్తారంట. ఇవన్నీ భరించలేక ఈవిడతో ఆయన వచ్చి కాపురం చేస్తాడంట. ఏమండి ఏమైనా అర్థం ఉందండి? పిచ్చి కాకపోతేను. ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నప్పుడు ఆ సమాజం నాశనం ఒక ఏమవుతుందో మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. ఒరే చంటి, వీడు మనకు దొరుకుతాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది పీటర్. వాడు అసలే కంత్రిగాడు. అరే ఆ రోజు మనోడు ఇలా కత్తి విసిరాడే లేదో టక్కును చేత్తో పట్టేసుకున్నాడు. వాడికి అసలు భయమే లేదు. వాడికి అసలు భయం ఎందుకుంటుందిరా? పెళ్ళామా పిల్లలా ఎవరు లేరు కాబట్టే వెనక ముందు ఆలోచించడు. దానికి తోడు వాడు సీఎం నుంచి వచ్చినాడు. మళ్ళంటి వాళ్ళని చాలా మందిని చూసుంటాడు. అవును పీటర్, అయినా తప్పదు కదా. ఎలాగైనా తీసుకురమ్మని మేడం ఆర్డర్ వేశారు కదా, తప్పదు. అవునరా, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. వాడు బాలా ఇంటి నుంచి బయలుదేరగాని ఫోన్ చేయమని మనోడిని ఒకడిని అక్కడ పెట్టాను. వాడు ఫోన్ చేస్తాడు. చెప్పరా, బయలుదేరాడా? సరే ఓకే. ఎవరు పీటర్? చెప్పానుగా, ఆ బాలా దగ్గర ఒకరిని పెట్టానని. వాడే ఫోన్ చేశాడు. ఓహో, ఆ మణికంట బయలుదేరాడంట. వాడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రూట్ నుంచే రావాలి కాబట్టి ఇటే వస్తాడు. మనం ఇక్కడే ఉందాం. అరే మీరందరూ అలర్ట్గా ఉండండి రా. ఏంట్రా వీడు ఇంకా రావట్లేదు? పీటర్ అటు చూడు. రేయ్ బండి ఎక్కండి అందరూ. రేయ్ ఆ మణికంట వస్తున్నాడు, అందరూ బండి ఎక్కండి రా. త్వరగా. ఆ మణికంట బండి ఫాలో త్వరగా పని. రైట్ టర్న్ తీసుకో. త్వరగా పద. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. వాడు వెనకాలే ఫాలో. లెఫ్ట్ 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 తీసుకో, లెఫ్ట్. ఒరేయ్ చంటి, పీటర్ వాడిని ఎలాగైనా పట్టుకోవాలి ఇవాళ. అలాగే పీటర్. త్వరగా పోనీ. రేయ్ జాగ్రత్తగా చూసుకొని ఫాలో అవ్వు కదా. రేయ్ త్వరగా ఫాలో అవరో మిస్ అవుతాడు.
చంటి ఆ. వాళ్ళు లెఫ్ట్ వెళ్తున్నాడు, మనం స్ట్రైట్కి వెళ్ళి వాళ్ళని అటాక్ చేద్దాం. ఆ, అవును పీటర్, నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఏయ్ అలాగే చేయరా, త్వరగా పద. ఒరేయ్, రెడీగా ఉండరా. అలాగే పీటర్. సప్పుడు చేయరేంద్రా, మీ మేడం నన్ను సమ్మని పంపించిందా? నిన్ను తీసుకురమ్మని పంపించింది. అడుకో. ఇంకెక్కడికి? మా మేడం దగ్గరికి. ఏయ్! నేను మీ మేడం పెంచుకునే బొచ్చు కుక్కనే కాదు, ఆ నారిగాని అంతకన్నా కాదు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చాడు. ఏదన్నా అవసరం ఉంటే ఆవిడనే రమ్మను. నువ్వే రావాలి. ఏయ్! చెప్పినా కదరా రానని. కాకపోతే ఊరుకుంటావా? ఎలాగైనా తీసుకెళ్తాం. ఏంద్రో నోరులేస్తాంది, కొట్టి తీసుకెళ్తారా? అంత దమ్ముందారా? సరే రండ్రా. ఒక్కడైనా ఆ గీత దాటి అడుగు ముందుకు పెట్టండి, నేనే తల వంచుకుని మీ యశోదర కాడికి వస్తా. ఏందిరా, ఎన్నులో వణుకు పుడతాందా? చూడు మణికంఠ, మాకు నీకు ఎటువంటి శత్రుత్వం లేదు. నిన్ను మేము అటాక్ చేయడానికి రాలేదు, కేవలం తీసుకువెళ్ళటానికి మాత్రమే వచ్చాం. మా మేడంకి నీతో పనుందంట, ఏదో మాట్లాడాలి, తీసుకొని రమ్మన్నారు. నువ్వు వస్తే బాగుంటుంది. చూడు మణికంఠ, నీకు మాకు గొడవలు ఎందుకు చెప్పు? ఏయ్! ఒక్కసారి చెప్తే అర్థం కాదారా మీకు? ఇలా ఎదురుబడి రమ్మని చెప్పగానే నేను ఊపుకుంటూ వచ్చేయాలనా? అయినా అడిగే పద్ధతి ఇదేనారా? నా జీబుని చేజ్ చేసి నాకు ఎదురు తిరిగి ఇప్పుడు భయంతో మాట్లాడుతున్నారా? పెద్ద మొనగాళ్ళు అనుకున్నారా అబ్బే? లేదు మణికంఠ, ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకో. మేము ఆవిడ దగ్గర పనిచేసేవాళ్ళం, ఆవిడ చెప్పినట్లుగా వినాలి. నిన్ను ఎదిరించి తీసుకెళ్ళటానికి నువ్వేమన్నా మామూలు వ్యక్తివా? మనకు గొడవలు ఎందుకు చెప్పు? ప్లీజ్ నా మాట విని ఈ ఒక్క హెల్ప్ చేయి మాకు, ప్లీజ్. అవును మణికంఠ, ఆవిడికేదో 1,00,000 ఆలోచనలు ఉంటాయి. వస్తే నీకే తెలుస్తుందిగా. సరే పాండ్రా. చండి పదండ్రా. నువ్వు ఆ బండిలో రా. ఏయ్ పదండ్రా. ఎక్కువ. త్వరగా ఎక్కండ్రా.
ఆ ఇంటి నుంచి అర్ధరాత్రి పారిపోయి ఇచ్చిన తర్వాత వీడు కనపడటం ఇదే. ఈవిడ్ని వదిలేసి మనల్ని పట్టుకుంటాడా ఏంటి? ఈడు సామాన్యుడు గాడు. నరసింహ సినిమా ఇన్స్పిరేషన్ అనుకుంటాను. ఈవిడేమో నీలాంబర్ లెవెల్లో పోజ్ ఇచ్చింది, ఆడేమో ఏకంగా రజనీకాంత్ లెవెల్లో పోజ్ కొడుతున్నాడు. చివరికి ఏమవుద్దో ఈ నీలాంబర్ సంగతి. గుడ్ మణికంఠ, నిజంగా కలేజా ఉన్నవాడివే. మా వాళ్ళు నిన్ను తీసుకురారనుకున్నాను, బాగానే తీసుకొచ్చారు. ఈ మణికంఠ ఎవడో తీసుకొస్తే రాడు, రావాలనుకుంటేనే వస్తాడు. వీళ్లలో ఎవడికి నన్ను తీసుకొచ్చే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎలాగైతే ఏంటి, నాకు కావాల్సింది నువ్వు ఇక్కడికి రావడం. వచ్చావు, నా కోరిక తీరింది. కోరిక తీరడం కాదు, కొవ్వు కరిగిపోద్ది. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు ఆడితో పెట్టుకుంటున్నావు? చూడు మణికంఠ, నాకు నీతో పనుంది, అందుకే నిన్నిక్కడికి తీసుకురమ్మని మా వాళ్ళని పంపించాను. ఓకే, మా వాళ్ళ దగ్గర దమ్ము లేదు, ధైర్యం లేదు, నిన్ను తీసుకురాలేదు. నువ్వే వచ్చావు, నాకెలాగైనా పర్వాలేదు. నాకు కావాల్సింది నీతో మాట్లాడటం. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, అర్థం కదా? నీలాంటోళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తాను. మరెందుకు వచ్చినట్టు? మరెందుకు వచ్చినట్టు అనుకుంటాడావా? నా కోసం ఏవో పిచ్చ ప్రయత్నాలు చేస్తున్నావని తెలిసింది, అట్లాంటి మానుకో అని చెప్పడానికి వచ్చింది. నీ స్థానంలో ఏ మగాడైనా ఉండుంటే సమాధానం ఇంకోలా చెప్పి ఉండేవాడిని. ఆడదానివి కాబట్టి బతికిపోయావు. చూడు, మృత్యువుని ఎప్పుడు దగ్గరగా పిలవ మాకు, అది నిన్ను గద్దలా తన్నుకుపోద్ది. గుడ్. గుడ్ మణికంఠ, నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు, నిజంగానే నేను ఈ స్టేట్నే ఏలేదాన్ని. నాశనం చేయడానికే? కానీ ఒక్క మగాడు కూడా దొరకలేదు. రియల్లీ యు ఆర్ గ్రేట్ మణికంఠ. ఇట్లాంటి పొగడ్తలకి పడిపోయేవాడు కాదు ఈ మణికంఠ. ఎవరు పడిపోమన్నారు? పడిపోకు. అయినా ఏ లాభం? కుక్కలా పనిచేస్తున్నావు బాలా దగ్గర. బాలా త్రిపుర సుందరి దేవి గారు, బాల కాదు. ఓకే ఓకే, బాలా త్రిపుర సుందరి దేవి గారు. ఓకే,
ఆవిడ దగ్గర నువ్వు కుక్కలా పనిచేస్తున్నావా లేదా? చూడు, బాలా త్రిపుర సుందరీ దేవి నా అక్క. నేను ఆవిడికి తమ్ముణ్ణి. కుక్కలా పనిచేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రేమతో పనిచేస్తున్నాను, అభిమానంతో పనిచేస్తున్నాను. ఆవిడ చెప్పే ప్రతి పనిని ప్రాణం పెట్టి మరీ చేస్తున్నాను. సో ఏంటి లాభం? చెప్పు, ఏంటి లాభం? రోజుకి 3 పూటల భోజనం, సంవత్సరానికి 4 జతల బట్టలు, నెలకి ఖర్చుల మందం అంతో ఇంతో డబ్బులు, చేతిలో ఒక ముష్టి జీపు, అంతేగా? కాదు, అంతకన్నా ఎక్కువే ఉండదు. ఏంటో అది? ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇదేంటి, ఈవిడికి అవేంటో తెలియవు కదా. ఈవిడి దగ్గర మాట్లాడితే ఏం చేస్తే నా బాగుందా? షాక్ అయినావా? ఇప్పుడు నువ్వు చెప్పినా చూడు, 4 జతల బట్టలు, 3 పూట్ల తిండి అని. ఇవన్నీ ఏం లేకపోయినా పర్లేదు. నా అక్క ప్రేమ ఉంటే చాలు. నాకు నీకన్నా చాలా గొప్పగా బతకగలను, తలెత్తుకునే బతకగలను, నీలాంటి వాళ్ళ తలలు నరుక్కుంటూ బతకగలను. ఓహో, అలా నరుకుతూ బ్రతుకుతావా? నిజంగా నువ్వు నరికే పరిస్థితి వస్తే నువ్వు ముందు నరకవలసింది నీ అక్క తల. ఆవేశపడు, ఆలోచించు. నేను మాట్లాడింది నిజమా కాదా? అర్థం కాలేదా? నీకు ఆ బాలా త్రిపుర సుందరీ దేవి మీద ఎలాంటి పగ లేదా? చెప్పు, లేదా? చెప్పలేవు, నీ నోటితో నువ్వు చెప్పలేవు. నిజంగా నువ్వు ఆ మాట చెప్తే నువ్వు పురిట్లో ఉన్నప్పుడే చచ్చిపోయిందే మీ అమ్మ, ఆవిడ ఆత్మ ఘోషిస్తుంది. మీ అమ్మను చంపిందెవరు? మీ నాన్నను చంపిందెవరు? మీ వంశాన్నంతా మట్టు పెట్టింది ఎవరు? నిన్ను అనాథను చేసింది ఎవరు? బాలా త్రిపుర సుందరీ దేవి గారు. బండి హీటెక్కింది. అలాంటి బాల దగ్గర నువ్వు ఊడిగం చేస్తున్నావు, అనాథలా బ్రతుకుతున్నావు, కుక్కలాగా పడి ఉంటున్నావు. అలాంటప్పుడు నువ్వొకవేళ తల నరకాల్సొస్తే ముందుగా ఎవరి తల నరకాలి? ఆ బాలా త్రిపుర సుందరీ దేవి తల నరకాలి కాదా? ఇవన్నీ నీకెలా తెలుసు? తెలుసు, ఇంకా తెలుసు, చాలా తెలుసు. నువ్వా బాలా త్రిపుర సుందరి ఇంట్లో పడి ఉన్నది ఆవిడ సామ్రాజ్యాన్ని ఏలదామనుకుంటున్నావని తెలుసు, ఆవిడ కూతుర్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావని తెలుసు, ఆవిడ ఇంటికి అల్లుడి అవుదామనుకుంటున్నావని తెలుసు.
షాక్ అయ్యావా? యశోధర, ఈ యశోధర ఆవలిస్తే ఎదుటివాడి పేగులన్నీ లెక్క పెట్టేయగలదు. నిన్ను 2 నెలలుగా చూస్తున్నాను, అలాంటిది నీ గురించి తెలుసుకోలేనా? ఆ బాలా త్రిపుర సుందరి గురించి తెలుసుకోలేనా? తెలుసుకుని ఏం చేస్తావు? వెర్రిగా మాట్లాడకు, మనసు పెట్టి ఆలోచించు. నేను చెప్పేది వినో. ఏం వినాలి? నువ్వు నాతో చేతులు కలపాలి. అది జన్మలో జరగదు. జరుగుతుంది. పొరపాటు పడుతున్నావు యశోధర. బాలా త్రిపుర సుందరి నా అక్క. నేను ప్రేమిస్తాను, ద్వేషిస్తాను. అది నా పర్సనల్ మ్యాటర్, నా ఫ్యామిలీ మ్యాటర్. దాని గురించి ఇంకొకరితో చేతులు కలపాల్సిన అవసరం నాకు లేదు, రాదు. నీకు అవసరమయ్యే పని చేస్తే ఏందది? నువ్వు కోరుకుంటున్న మేనకని నీకు దక్కేలా చేస్తే దానికి నేనేం చేయాలి? అది అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నేనెవ్వరికీ నచ్చాల్సిన అవసరం నాకు లేదు. విషయం చెప్పు. మీ ఇంట్లో తలదాచుకుందే అదే మా తమ్ముడి పెళ్ళాం. అది నాకు కావాలి. ఎందుకు? అది నీకు అనవసరం, నాకది కావాలి. దాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించు. నీకు మేనక కావాలి, ఆ ఏర్పాటు నేను చూసుకుంటాను. చూడు యశోధర, నేను నీలాంటి వాళ్ళ దృష్టిలోనే అనాథని. కానీ నా దృష్టిలో ప్రేమానురాగాల మధ్య పెరిగిన వాణ్ణి, పట్టుదల పౌరుషాల మధ్య పెరిగిన వాణ్ణి, నిజం న్యాయం అనే మాటల మధ్య పెరిగిన వాణ్ణి. మా మధ్యలో 100 ఉండొచ్చు, నాకు 100 ఆలోచనలు ఉండొచ్చు. అంతేగాని మా అక్కకి ద్రోహం చేయాలని గాని, ఆ ద్రోహం చేయడానికి పక్క వాళ్ళతో చేతులు కలపాలని గాని నాకు లేదు. అలాంటి ఆలోచన నాకు రాదు. నా రక్తంలో నిజాయితీ ఉంది. నాకు మా అక్క మీద ప్రేమ ఉంది. తను అవమానపడే పని, తనకి ద్రోహం చేసే పని నేను ఎప్పటికీ చేయను. చూడు, మా అక్క అమ్మికి ఆతిథ్యం ఇచ్చింది, దాన్ని నేను గౌరవిస్తాడా. అంతేగాని మేనకర్ నాకిచ్చి పెళ్లి చేస్తానన్నావు కదా అని ఆ అమ్మిని తీసుకొచ్చి నీకప్పచెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోమాక. చూడు, నాతో అంటే అన్నావు, మా వాళ్ళు ఎవరితోనూ ఇట్లాంటి ప్రయత్నాలు చేయమాకు. నేను మాటలతో వెళ్ళిపోతాను. మా వాళ్ళు ఆ మాటలను మరుక్షణం నీ ప్రాణాలతో వెళ్తారు. జాగ్రత్త. మణికంఠ, ఈ మాట మొదటిసారి విన్నావు కాబట్టి, పౌరుషంతో ఉన్నావు కాబట్టి నీకు ఇలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నీ నోటి నుంచి ఇలానే వస్తాయి. కానీ ఆలోచించు, ఆలోచిస్తావు. నువ్వు వెళ్తున్న దారిలోనే ఆలోచిస్తావు. నీకు కావాల్సింది మేనక. ఆ మేనక కోసం నేను సాయం చేస్తానంటున్నాను. అంతేకాని నువ్వు ప్రేమించిన అక్కనో, నువ్విష్టపడ్డ మేనకనో నేను అడగడం లేదు. అయినా పిచ్చోళ్లాగా మీ అక్కని ఎలా నమ్ముతున్నావు? మేనకని నీకిచ్చి పెళ్లి చేస్తుందని. కావాలంటే ఒక్కసారి ఆ బాలా త్రిపుర సుందరిని అడిగి చూడు, అక్క నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని. ఆ క్షణమే ఆవిడ నిజస్వరూపమేంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వే ఈ యశోధరకి ఫోన్ చేసి చెప్తావు, మీరు చెప్పింది నిజమే మేడం అని అంటావు.
ఆలోచించుకుని ఆ రేంజ్లో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. పలుకుతాడ్రా. ఈ క్షణం పలకకపోయినా రేపో ఎల్లుండో వాడే వస్తాడు, మనల్ని పలకరిస్తాడు. అదేంటండి అంత ఈజీగా ఎట్ట చెప్పగలరు? వాడు ప్రేమలో ఉన్నాడు, మేనక అనే మైకంలో ఉన్నాడు. మనం వేసిన గాలానికి కూడా ఆ మేనకనే ఎరగా వేశాం కాబట్టి వాడు ఆ గాలం చుట్టే తిరుగుతాడు. ఏదో ఒకరోజు ఆ గాలానికి వాడు చిక్కుతాడు, అప్పుడు మనం లాగి ఒడ్డున పడవేస్తాం. అంత ఈజీగా చెప్తారేంటండి? చెప్పాను కదరా, వాడి మనసులో మేనక అనే విత్తనం నాటానని. అది వాడు వెళ్తున్న దారిలోనే మొలకెత్తుతుంది, ఇంటికెళ్లేలోపు వృక్షంగా మారుతుంది. ఆ వృక్షం విషవృక్షంగా మారే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉందాం. ఎన్ని రోజులని ఎదురు చూస్తామండి? ఎన్నో రోజులు అవసరం లేదురా, చేతి వేళ్ల మీద లెక్క పెట్టి 2-3 రోజులు చాలు. చూస్తూ ఉండు, వాడి నుంచి మనకు ఫోన్ వస్తుంది. వాడు మన దారిలోకి వస్తాడు.